హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బెండకాయ టమాటా కర్రీ. ఈ కర్రీ చపాతీలకు బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. వాటిని చక్కగా క్లీన్ చేసేసి ఇలా కట్ చేసుకున్నా. మరీ సన్నగా కాకుండా, చిన్నవి కాకుండా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నాను. అది బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వాటిని కుక్ చేసుకోవాలి. అంటే ఎప్పటి వరకు అంటే సాఫ్ట్గా అయినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మీరు ఒకవేళ డైటింగ్లో ఉన్న అయితే ఇలా చేసుకోండి. లేదు మీరు టేస్టీగా తినాలి, ఎవరైనా వచ్చేటప్పుడు మీరు ఈ కర్రీ చేయాలి అనుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. వీటిని డీప్ ఫ్రై చేశాక ఒక్కసారి తీసేయండి. మీరు హెల్తీగా తినాలంటే మాత్రం ఇలా మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో వాటిని పెట్టుకొని ఎక్కువసేపు కుక్ చేసుకోండి. అవి సాఫ్ట్గా అయిపోతాయి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకొని వాటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లోకి టమాటా ప్యూరీని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని దానిపైన మూత పెట్టి మనం ఆల్రెడీ బెండకాయలకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు గ్రేవీకి సరిపడా, టమాటా ప్యూరీకి సరిపడా పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకొని దానిపైన మూత పెట్టుకోండి. ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు కూడా ఈ టమాటా ప్యూరీని మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ మీరు కుక్ చేసుకున్నారంటే ఆయిల్ పైకి తేలిపోతుంది. అలాగే ఆ పచ్చివాసన పోయి మంచిగా మసాలా అంతా టమాటా గ్రేవీ అంతా కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయల్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ దానిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, దీన్ని చపాతీలో తింటే చాలా బాగుంటుంది, అలాగే వేడివేడి అన్నంలో కూడా తిన్నా బాగుంటుంది. ఎప్పుడులా చేసుకునే బెండకాయ ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.